ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి నమస్కారం. ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. స్వర్ణాంధ్ర స్ఫూర్తి ప్రదాత రాష్ట్ర ముఖ్యమంత్రులు వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి కలియుగ ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళా రిజర్వేషన్ అలాగే లోక్సభలో సీట్లు పెంపుదల మరియు డీలిమిటేషన్ ప్రక్రియకి సంబంధించినటువంటి 3 బిల్లులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వము ఏదైతే తీసుకువచ్చి పార్లమెంట్లో వాటిని చట్టం చేయాలనే ఒక ఉద్దేశంతో తీసుకొచ్చిన దానికి ఆంధ్రప్రదేశ్కి అదేవిధంగా దక్షిణ భారతదేశానికి మేలు జరిగేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ బిల్లుల్ని బలపరిచినటువంటి అంశం విదితమే. వారికి అభినందనలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈరోజు పాత్రికేయ సమావేశానికి సంబంధించినటువంటి విషయంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండి కూటమి లోక్సభలో వ్యవహరించిన తీరు వల్ల నారీ శక్తి స్ఫూర్తికి ఈరోజు విఘాతం కలిగింది. విపక్షాలు తీరు ఒకసారి కనుక మనం పరిశీలించినట్లయితే దేశంలోని మహిళలకి అలాగే ఎస్సీ ఎస్టీ వెనకబడినటువంటి సామాజిక వర్గాలకు కూడా చాలా తీవ్రమైనటువంటి నష్టం ఈరోజు కలిగింది. కాంగ్రెస్ పార్టీ తీరు అలాగే ఇండి కూటమి సభ్యుల యొక్క ప్రవర్తన వల్ల దక్షిణ భారతదేశానికి చాలా తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లేటటువంటి ప్రమాదం కనబడతా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి ప్రతి రాష్ట్రానికి కూడా 50 సీట్లని పెంపుదల ఏదైతే చేయాలని ప్రతిపాదన తీసుకొచ్చారో దాన్ని ఆపడం ద్వారా మహిళల అధికార సాధికారతకి సంబంధించినటువంటి స్ఫూర్తిని దెబ్బతీయటమే. అలాగే ఎస్సీ మరియు ఎస్టీల ప్రాతినిధ్యం పెరుగుదలను కాంగ్రెస్ పార్టీ ఓడ్చుకోలేకపోయింది. కాంగ్రెస్ కూటమి వల్ల బీసీ మరియు ఓసీలకి సంబంధించినటువంటి వర్గాలకు కూడా నష్టం ఏర్పడింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలో నివసిస్తున్నటువంటి మహిళలకి పురుషులకి ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఓసీలు అన్ని రకాల వర్గాల వారికి నష్టం చేకూరినటువంటి పరిస్థితి వాళ్ళకు కనబడతా ఉంది. మహిళలను అధిక సంఖ్యలో లోక్సభ సభ్యులుగా చూడటం కాంగ్రెస్ కూటమికి ఇష్టమో లేదు. దానికోసం దేశంలోని అన్ని ప్రాంతాలకి అన్ని వర్గాలకి చెందినటువంటి మహిళల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఏ వర్గానికి ఏ ప్రాంతానికి అలాగే ఎటువంటి లింగ వివక్ష లేకుండా ఇప్పుడున్నటువంటి 543 లోక్సభ స్థానాల్లో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శాతం ఏదైతే ఉందో అది తగ్గకుండా 50% సీట్లు పెంపుదల ద్వారా ఆ ప్రతిపాదన చేసినటువంటి కేంద్ర ప్రభుత్వము ఆ యొక్క మంచిని చూసి కాంగ్రెస్ పార్టీకి కడుపు మంట పుట్టింది. 2011, 2026 జనాభా లెక్కల ఆధారంగా వెళ్తే దక్షిణ భారతదేశానికి చాలా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్కి కూడా నష్టం జరుగుతుంది. 2026 జనాభా లెక్కల అనంతరం డీలిమిటేషన్ చేయమని చెప్పడం అంటే దాని వెనక లాజిక్ ఏంటంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి నష్టం చేయడమే. కర్ణాటక మరియు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది. వారికి కాలం చెల్లింది అనేటటువంటి వాస్తవం తెలిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ దక్షిణ భారతదేశం మీద ఈరోజు ఈ కుట్ర చేస్తూ ఉంది. జనాభా నియంత్రణ చేసినటువంటి దక్షిణ భారతదేశానికి
నష్టం జరగకుండా గతంలో ఉన్నటువంటి సీట్ల శాతం తగ్గకుండా చూడటం కోసమే 50% సీట్లు పెంపుదల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వము ప్రయత్నం చేసింది. 50 సంవత్సరాల క్రితం భారతదేశంలో జనాభా 57 కోట్ల మంది ఉన్నప్పుడు 543 లోక్సభ స్థానాలని పార్లమెంట్ లోక్సభ స్థానాలు ఉంటే ఈరోజు 140 కోట్ల మంది పైగా జనాభా, అంటే దాదాపు 3 రెట్లు గతంలో ఉన్నటువంటి 50 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి జనాభాకి 3 రెట్లు దాదాపు పెరిగినటువంటి నేపథ్యంలో అదే 543 లోక్సభ స్థానాలతో ఏ విధంగా నాణ్యమైనటువంటి సేవలను లోక్సభ సభ్యులు ప్రజలకు అందించగలరు, ఇది సాధ్యమేనా అనేటటువంటి ప్రశ్న స్పష్టంగా ఉత్పన్నమవుతా ఉంది. 1985-89 మధ్య దక్షిణ భారతదేశంలో ఒక్క పాండిచ్చేరి మినహా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అధికారంలో లేదు. కర్ణాటకలో జనతాదళ్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఉంది, తమిళనాడులో డిఎంకే ఉంది, కేరళలో లెఫ్ట్ పార్టీలు అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇందిరాగాంధీ మరణానంతరం దేశవ్యాప్తంగా వచ్చినటువంటి మార్పులు, ఒక ఆంధ్రప్రదేశ్లో 30 స్థానాలకు పైగా తెలుగుదేశం పార్టీ ఆ రోజు గెలిచింది. దేశవ్యాప్తంగా 414 లోక్సభ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇది 1985-89 మధ్య ఈ విధంగా ఉంటే 1980-85 మధ్య 352 స్థానాలు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా చేజిక్కించుకుంది. అయితే ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీ ఉత్తర దక్షిణ భారతదేశం అంటూ ప్రజల్ని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ పబ్బం గడుపుకునేటటువంటి దుస్థితికి దిగజారిపోయింది. అంటే ఏ స్థితి నుంచి కాంగ్రెస్ పార్టీ ఏ స్థితికి వచ్చింది అనేటటువంటిది ప్రజలకి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అంశంలో గత 3 రోజులుగా కాంగ్రెస్ పార్టీ అలాగే ఇండి కూటమి పార్టీలు అనేక అసహేతుకమైనటువంటి ప్రశ్నలను లేవనెత్తుతూ ప్రజల్ని గందరగోళపరిచేటటువంటి ప్రయత్నం చేస్తూ దేశ మహిళల కోసం చేసినటువంటి ఏదైతే ఒక న్యాయపూరితంగా వారికి 1/3 వంతు రిజర్వేషన్ ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సారథ్యంలోని ఎన్డీఏ ప్రయత్నం చేస్తే వాటిని అన్యాయంగా కాంగ్రెస్ పార్టీ కూటమి ఏ విధంగా ప్రయత్నిస్తూ ఆ స్ఫూర్తికి విఘాతం కలిగే విధంగా ప్రయత్నించిందనేది ప్రతి ఒక్కరు కూడా గమనించారు. అయితే ఈ అంశాలని గందరగోళం చేయడానికి అనేక ప్రశ్నలను ఉత్పన్నం చేసింది కాంగ్రెస్ పార్టీ ఇండి కూటమి. వాటికి వాస్తవాలు తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఉంది అనే ఉద్దేశంతో ఈ యొక్క పాత్రికేయుల సమావేశాన్ని నేను ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా ఒక ప్రశ్న ఉత్పన్నమవుతా ఉంది పదే పదే. ఎందుకు మహిళా రిజర్వేషన్ సవరణ మరియు డీలిమిటేషన్ బిల్లు తోటి కలిపి తీసుకురావటం జరిగింది అనేటటువంటిది ఒక రకమైనటువంటి ప్రశ్న. దీన్ని ప్రచారంలోకి తీసుకొచ్చారు. అయితే దీనికి వాస్తవానికి ఒకసారి మీరు పరిశీలనలోకి తీసుకున్నట్టయితే 1976లో ఎమర్జెన్సీ సమయంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంటు మరియు అసెంబ్లీ స్థానాల్ని 1970 జనాభా లెక్కల ప్రకారము 2000 సంవత్సరం వరకు ఫ్రీ చేశారు. అంటే ఒక 25 సంవత్సరాల వరకు ఎటువంటి పెంపుదల అనేటటువంటిది ఉత్పన్నం కాకుండా 1970 జనాభా ప్రాతిపదిక మీదే తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే 2000 సంవత్సరం అయిన తర్వాత 2001 సంవత్సరంలో మళ్లీ డీలిమిటేషన్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే మళ్లీ 84వ రాజ్యాంగ సవరణ ద్వారా అదే విధానాన్ని 2026 దాకా కొనసాగించాలని 2021లో నాటి కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నటువంటి సమయంలో ఆ రోజున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఆ నిర్ణయాన్ని తీసుకోవటం జరిగింది. ఈ విధానాలు అవలంబించటం వల్ల దానికి మూల కారణం ఏంటంటే 1976లో కానీ 2001లో కానీ ఈ విధమైనటువంటి విధానాన్ని అవలంబించడానికి మూల కారణం ఏంటంటే జనాభా నియంత్రణను పాటించిన రాష్ట్రాలకి నష్టం జరగకూడదు అనే ఉద్దేశము వల్ల ఈ నిర్ణయం చేయటం జరిగింది అనేటటువంటి మాట ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు. అది వాస్తవమే అనేటటువంటి దాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ భారత రాజ్యాంగం మేరకు 2 సార్లు సవరణ జరిగిన తర్వాత 2026లో డీలిమిటేషన్ తప్పనిసరిగా చేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ 50 సంవత్సరాల కాలంలో ఏదైతే ఇందాక చెప్పానో
57 కోట్ల మంది ఉన్న జనాభా 140 కోట్ల మందికి పెరగటము, పదే పదే ఈ డీలిమిటేషన్ ప్రక్రియని 25 సంవత్సరాలు పెంచుకుంటూ పోవటము, ఇవన్నీ బాధ్యత ఒక్కసారిగా 2026లో ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మీద ఆ బాధ్యత పడింది. జనాభా లెక్కల అనంతరం డీలిమిటేషన్ చట్టంలో ఏముందంటే ఎప్పుడైనా జనాభా లెక్కలన్నీ కూడా అయిన తర్వాత డీలిమిటేషన్ చేయమని ఉంది. 1976లో కానీ 2001లో కానీ ఏదైతే జనాభా నియంత్రణ చేసినటువంటి రాష్ట్రాలకి నష్టం జరగకూడదు కాబట్టి 1970లో ఉన్నటువంటి జనాభాని తీసుకోవాలని నిర్ణయం తీసుకుంటూ 25 సంవత్సరాలు 2 సార్లు వాయిదా వేసుకుంటూ వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు 26లో మళ్లీ జనాభా లెక్కలు పూర్తయిన తర్వాత మాత్రమే డీలిమిటేషన్ చేయాలి. 2026 తర్వాత జనాభా లెక్కలు పూర్తయిన తర్వాత డీలిమిటేషన్ చేస్తే ఏ రకమైనటువంటి ఇబ్బంది మళ్లీ రాబోతుంది? మళ్లీ ఏదైతే ఇంతకు ముందు జనాభాని నియంత్రించినటువంటి రాష్ట్రాలకు ఇబ్బంది కలుగుతుంది అనేటటువంటిది ఏదైతే ఉందో అది ఇంకా తీవ్రమయ్యేటటువంటి పరిస్థితి 2026లో కనపడినటువంటి నేపథ్యంలో ఈ ఇబ్బందిని అధిగమించాలంటే డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యేటప్పటికే ఈ సీట్లకి సంబంధించినటువంటి అంశము, అలాగే మహిళా రిజర్వేషన్ ఏదైతే ఒక నిర్ణయం తీసుకున్నారో ఆ అంశాన్ని అన్నిటినీ కూడా ఒకేసారి ఈ ఇబ్బందుల్ని అధిగమించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క బిల్లుల్ని తీసుకురావటం, ఆ ప్రక్రియ పూర్తి చేయాలి, అన్ని అంశాలని ఒకేసారి సమగ్రంగా ఇబ్బంది లేకుండా పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇదే సమయంలో 2023లో 106వ రాజ్యాంగ సవరణ ద్వారా 1/3 వంతు మహిళలకు చట్టసభల్లో, లోక్సభ మరియు శాసనసభల్లో 2023 అనంతరం జరిగే మొదటి జనాభా లెక్కల ప్రాతిపదికన మహిళలకు రిజర్వేషన్ కల్పించాలి అనంటే 2023 తర్వాత జరిగేటటువంటి జనాభా లెక్కలు ఎప్పుడు 2026లో ఇప్పుడు జరిగేది. 2026 జనాభా లెక్కలు అయిన తర్వాత వచ్చేటటువంటి మొదటి ఎన్నిక ఎప్పుడు 2029లో. అంటే 2023లో ఏ నిర్ణయం అయితే తీసుకున్నారో అది అమలయ్యేటటువంటి పరిస్థితి 2029లో ఉంది. అయితే ఇప్పుడు డీలిమిటేషన్కి సంబంధించి ఈ జనాభా లెక్కల్ని ప్రాతిపదికన తీసుకొని వెళితే ఇది ప్రక్రియ మొత్తం పూర్తి కావడానికి అయ్యేటటువంటి సమయము ఎంత అవుతుంది అని గతంలో చూసినట్లయితే 2002లో డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభిస్తే అటల్ బిహారీ వాజ్పేయి గారు 2008లో ఎన్డీఏ ప్రభుత్వంలో 6 సంవత్సరాల తర్వాత పూర్తయింది. అంటే ఇప్పుడు డీలిమిటేషన్ ప్రక్రియకి సంబంధించినటువంటి కమిటీని ఏర్పాటు చేసిన జనాభా లెక్కల అనంతరం వీటన్నిటిని పరిశీలనలోకి తీసుకుంటే ఎంతకాలం అవుతుందో అర్థం కాని పరిస్థితుల్లో 2029 నాటికి మహిళా రిజర్వేషన్ అమలు చేయటం అనేటటువంటిది అసాధ్యం. కాబట్టి రాజ్యాంగ సవరణ ద్వారా ఒకవైపు సీట్లు పెంచుతూ మరొక వైపు మహిళలకి రిజర్వేషన్ని ఇస్తూ డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయ్యేటటువంటి సమయము వెసులుబాటు తీసుకునేసి ఎవరికి నష్టం జరగకుండా ఉండే విధంగా ఈ యొక్క కార్యాచరణ తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగింది. అయితే ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ కూడా మీరు ఒకసారి చూసినట్లయితే ఏం చెప్తా ఉంది, జనాభా లెక్కలు పూర్తయిన తర్వాత డీలిమిటేషన్ ఎందుకు చేయకూడదు, జనాభా లెక్కలు పూర్తయిన తర్వాత డీలిమిటేషన్ అనేటటువంటిది ఏమవుతుందని గతంలో మీకు ఒక ఉదాహరణ చెప్పాను. 2002లో డీలిమిటేషన్ స్టార్ట్ అయితే 2008కి పూర్తయింది. అంటే 6 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు డీలిమిటేషన్కి సంబంధించిన కమిటీ పెట్టినా కానీ 2029 ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్ అమలు చేయటం అనేటటువంటిది సాంకేతికంగా దుర్లభం అవుతుంది. కాబట్టి ఇచ్చిన హామీకి నిలబడి అది పూర్తి చేయాలి, ఆ ప్రక్రియని పూర్తి చేయాలనేటటువంటి ఉద్దేశంతో పార్లమెంట్లో ఈ యొక్క సవరణ బిల్లును తీసుకురావడం జరిగింది. దానికోసం డీలిమిటేషన్ని, అలాగే సీట్లు పెంపుదలని, అలాగే కేంద్ర ప్రాంతాలకు సంబంధించిన అంశాల్లో కూడా రాష్ట్రాలతో పాటు నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి 3 బిల్లుల్ని ఒకేసారి తీసుకురావడం జరిగింది. అలాగే డీలిమిటేషన్ అనేటటువంటిది 2026 జనాభా లెక్కల అనంతరం చేస్తే నష్టం ఎవరికి అనేటటువంటి ప్రశ్న ఒకసారి మనం కనుక ఉత్పన్నం చేస్తే డీలిమిటేషన్ 2026 సహజంగా 2026 జనాభా లెక్కల ప్రకారం తీసుకుంటే ఇప్పుడే అనుకున్నాం, ఆ లెక్కల ప్రకారం వెళ్తే ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారతదేశానికి పూర్తి స్థాయిగా అన్యాయం జరిగిపోతుంది, నష్టం జరుగుతుంది. కాబట్టి ఆ లెక్కల ప్రకారం వెళ్ళకూడదు అనేటటువంటి అంశాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొనే అడుగులు ముందుకు వేయటం జరిగింది.
అదేవిధంగా మరొక ముఖ్యమైనటువంటి ప్రశ్న, దక్షిణ భారతదేశానికి 2011 కానీ లేదా 2026 జనాభా లెక్కల ప్రకారం వెళ్తే నష్టమా, లేకపోతే 50% సీట్లు పెంచితే నష్టమా? ఇది చాలా కీలకమైనటువంటి ప్రశ్న. 2011 లేదా 2026 జనాభా లెక్కల ప్రకారం వెళ్తే అంటే ఏదో ఒక జనాభా ప్రాతిపదికను తీసుకొని డీలిమిటేషన్లో సీట్లకి సంబంధించినటువంటి పెంపుదల, లేకపోతే అవే సీట్లు ఉన్నా కానీ ఒక రాష్ట్రానికి పంచేటటువంటి ప్రక్రియని చేయాలి. ఇప్పుడు 2026 సహజంగా 2026లో మనం డీలిమిటేషన్ చేయాలి అంటే జనాభా లెక్కలు 2026 చేతిలో ఉన్నప్పుడు దాని ప్రకారం వెళ్తాం. దాన్ని ఆపి 2011 ప్రకారం వెళ్లాలన్నా కానీ రాజ్యాంగ సవరణ చేయాల్సిందే. కానీ 2011 జనాభా లెక్కల ప్రకారం వెళ్తే ఆంధ్రప్రదేశ్కి కానీ దక్షిణ భారతదేశానికి ఏమన్నా మేలు చేకూరుతుందా అంటే లేదు, నష్టమే చేకూరుతుంది. అటువంటి పరిస్థితుల్లో పదే దక్షిణ భారతదేశాన్ని నుంచి కానీ మన వైపు నుంచి ఒక అంశం, కేంద్ర ప్రభుత్వం జనాభాని నియంత్రించమంటే ఆ మాట విని ఆంధ్రప్రదేశ్తో సహా దక్షిణ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు జనాభాని నియంత్రించిన మాకు ఈ యొక్క చర్యల వల్ల డీలిమిటేషన్ వల్ల మాకు సీట్లు తగ్గుతున్నాయి, నష్టం జరుగుతుంది అనేటటువంటి అంశం మనం రైజ్ చేస్తున్నాం. ఆ అంశాన్ని, ఆ ఇబ్బందిని ఆపటం కోసము కేంద్ర ప్రభుత్వము 50% సీట్లు ఇప్పుడు ఏదైతే 543 ఉందో ఆ సీట్లని 50% పెంచడం ద్వారా, అంటే 813 స్థానాలని వరకు చేయటం ద్వారా అన్ని సమస్యలకి సమాధానం దొరికే విధంగా చేయటం జరిగింది. 50% సీట్లు పెరిగినప్పుడు ఒకసారి చూసినట్లయితే గతంలో 543లో ఆంధ్రప్రదేశ్కి కానీ, కర్ణాటకకు కానీ, తమిళనాడుకి కానీ, కేరళకు కానీ ఎన్ని సీట్లు ఉండేయో ఆ పర్సంటేజ్ ఏదైతే ఉందో ఆ పర్సంటేజ్కి తగ్గకుండా ఇంకా 0.17% అధికంగా వచ్చేటటువంటి విధంగానే ఈ యొక్క 813లో అవకాశం కలిగింది. ఇది ఒక అంశం. అయితే మరొక అంశం ఏంటంటే ఈ 813 స్థానాలు పెంచిన తర్వాత మహిళలకి 1/3 వంతు ఏదైతే ఒక కమిట్మెంట్ ఉందో ఆ కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేస్తూ ఇప్పుడున్నటువంటి 543లో ఏ వర్గానికి కూడా, ఈవెన్ పురుషులకి సంబంధించి కూడా 543లో గతంలో మేము ఇంతమంది సభ్యులు కాగలిగేటటువంటి వాళ్ళు మేము నష్టపోతున్నాం అనేటటువంటి భావన వాళ్ళకి కూడా ఆ ఇబ్బంది రానియకుండా, మరొక వైపు ఎస్సీలు ఎస్టీలకి సంబంధించి 543 ఉన్నప్పుడు ఎంత పర్సంటేజ్ అయితే ఉందో అదే పర్సంటేజీకి సంబంధించి 813లో కూడా సీట్లలో కూడా కలిగించడం వల్ల ఎస్సీ ఎస్టీలకి సంబంధించిన సంఖ్యాపరంగా మహిళల్ని, ఎస్సీ ఎస్టీలని పెంచేటటువంటి అవకాశం, అణగారిన వర్గాల వాయిస్ ప్రబలంగా వినపడేటటువంటి విధంగా ఉంటుంది. అంటే రాష్ట్రాలకి, ఏ రాష్ట్రానికి ఇబ్బంది కలగకుండా, ఏ ఒక్క వర్గానికి ఇబ్బంది కలగనివ్వకుండా, అలాగే ఏ ఒక్క ప్రాంతానికి నష్టం జరగకుండా చాలా చక్కగా చేసినటువంటి కూర్పు ఏదైతే ఉందో ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం 3 బిల్లుల్ని ప్రతిపాదించింది. అయితే ఈ 50% పెంపుదలకి సంబంధించి మాటపూర్వకంగానే చెబుతున్నారు, మీరు చట్టంలో పెట్టలేదు అనేటటువంటి మాటని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు వేణుగోపాల్ గారు ఆ అంశాన్ని సభ దృష్టికి తీసుకొస్తే అమిత్ షా గారు స్పష్టంగా చెప్పారు, 1 గంట సమయం గనక ఇవ్వగలిగితే మీరు చెప్పినటువంటి ఆ సభని కూడా చేసి నేను తీసుకొస్తానంటే కాంగ్రెస్ పార్టీ కానీ, ఇండి కూటమి కానీ ఎవరూ కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. అంటే ఒకవైపు ఇక్కడ కమిట్మెంట్ స్పష్టంగా ఎన్డీఏకి సంబంధించి ఉన్నా కూడా వారికి ఏదైతే ఒక దుర్బుద్ధి ఉందో, వాళ్ళ దుష్టాలోచన ఉందో, కుట్ర ఉందో వాళ్ళు స్పందించలేదు. వారు చెప్పినటువంటి విధంగానే సవరణ చేస్తామన్నా కానీ స్పందించలేదు. ఇక్కడ తిరకాసు స్పష్టంగా ఉంది. అలాగే ప్రతి రాష్ట్రానికి 50% లోక్సభ స్థానాలు పెంచడం ద్వారా ప్రస్తుతానికి 543 స్థానాలను 813 స్థానాలకి పెంచడం ద్వారా ఏ రాష్ట్రానికి నష్టం జరగదని ఇప్పటికే లెక్కలతో సహా కూడా మీడియా మొత్తం కూడా ప్రచురించినాయి. మీడియాలో ముఖ్యంగా దక్షిణ భారతదేశానికి సంబంధించి ప్రతి రాష్ట్రానికి సంబంధించిన లెక్కలతో సహా కూడా ప్రతి మీడియా కూడా ఇప్పటికే ప్రచురించింది. ప్రతి ఒక్కరికి ఈ అంశం మీద ఒక స్పష్టత ఉంది. అలాగే బీజేపీకి 2024 ఎన్నికల్లో లోక్సభ సీట్లు తగ్గాయి కాబట్టి